నిర్గమాకాండము 28వ అధ్యాయము. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజర్ను, ఈతామారును ఇశ్రాయేలులో నుండి నీ యొద్దకు పిలిపింపుము. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. అహరోను నాకు యాజకుడగనట్లు నీవు అతని ప్రతిష్ఠించుదువు. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞేయము. పతాకము, ఏఫోదు, నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా, దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై ఉండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములు కుట్టింపవలెను. వారు బంగారును, నీలధూమ్ర వర్ణము గల నూలును, సన్న నారను తీసుకుని బంగారుతోనూ నీలధూమ్ర రక్తవర్ణములతోనూ ఏఫోదును పేనిన సన్న నారతోనూ చిత్రకారు పనిగా చేయవలెను. 2 అంచుల యందు కూర్చబడు 2 భుజఖండములు దాని కొండవలెను. అట్లు అది సమకూర్చబడి ఉండును. మరియు ఏఫోదును మీద నుండు విచిత్రమైన దట్టి దాని పని రీతిగా ఏకాండమనిదే బంగారుతోనూ నీలధూమ్ర రక్తవర్ణము గల నూలుతోనూ పేనిన సన్న నారతోనూ కుట్టవలెను. మరియు నీవు 2 లేత పచ్చలను తీసుకొని వాటి మీద ఇశ్రాయేలు పేరులను అనగా వారి జనన క్రమము చొప్పున ఒక రత్నము మీద వారి పేళ్లలో 6ను, 2వ రత్నము మీద తక్కిన 6 పేళ్లను చెక్కింపవలను. ముద్ర మీద చెక్కింపబడిన వాటి వలె చెక్కెడి వారి పనిగా ఆ 2 రత్నముల మీద ఇశ్రాయేలు పేళ్లను చెక్కి బంగారు జావలలో వాటిని పొదగవలను. అప్పుడు ఇశ్రాయేలు జ్ఞాపకార్థమైన రత్నములుగా ఆ 2 రత్నములను ఏఫోదు భుజముల మీద ఉంచవలను. అట్లు జ్ఞాపకము కొరకు అహరోను తన 2 భుజముల మీద యెహోవా సన్నిధిని వారి పేర్లను భరించును. మరియు బంగారు జావలను మేలిమి బంగారుతో 2 గొలుసులను చేయవలను. సూత్రముల వలె అల్లిక పనిగా వాటిని చేసి అల్లిన గొలుసులను ఆ జావలకు తగిలింపవలను. మరియు చిత్రకారుని పనిగా న్యాయ విధాన పతాకము చేయవలను. ఏఫోదు పని వలె దాని చేయవలను. బంగారుతోనూ నీలధూమ్ర రక్తవర్ణము గల నూలుతోనూ పేనిన సన్న నారతోనూ దాని చేయవలను. అది మడవబడి చచ్చౌకముగా ఉండవలను. అది జానెడు పొడుగు, జానెడు వెడల్పు గలదై ఉండవలను. దానిలో 4 పంక్తుల రత్నములుండునట్లు రత్నముల జావలను చేయవలను. మాణిక్య గోమేధిక మరకతము గల పంక్తి మొదటిది, పద్మరాగ నీల సూర్యకాంతము గల పంక్తి రెండవది, గారాత్మము యష్మరాయి ఇంద్ర నీలయము గల పంక్తి మూడవది, రక్తపురాయి సూలి మనారాయి సూర్యకాంతములు గల పంక్తి 4వది. వాటిని బంగారు జావల్లో పొదగవలను. ఆ రత్నములు ఇశ్రాయేళ్ల పేరు గలవై వారి పేర్ల చొప్పున 12 వలెను. ముద్ర మీద చెక్కిన వాటి వలె వారిలో ప్రతివాని పేరు చొప్పున 12 గోత్రముల పేర్లు ఉండవలను. మరియు ఆ పతాకము అల్లిక పనిగా పేనిన గొలుసులను మేలిమి బంగారుతో చేయవలను. పతాకమునకు 2 బంగారు ఉంగరములు చేసి ఆ 2 ఉంగరములను పతకపు 2 కొసల యందు తగిలించి పతకపు కొసలనున్న 2 ఉంగరములలో అల్లబడిన ఆ 2 బంగారు గొలుసులను తగిలింపవలను. అల్లిన ఆ 2 గొలుసులను కొసలను 2 జావల తగిలించి ఏఫోదు ఎదుట దాని భుజముల మీద కట్టవలను. మరియు నీవు బంగారుతో 2 ఉంగరములను చేసి ఏఫోదు ఎదుటనున్న పతాకంలో పలి అంచుల దాని 2 కొసలకు వాటిని తగిలింపవలను. మరియు నీవు 2 బంగారు ఉంగరములు చేసి ఏఫోదు విచిత్రమైన దట్టి పైగా దాని కూర్పునద్ద దాని ఎదుటి ప్రక్కకు దిగువను ఏఫోదు 2 భుజముల భాగములకు వాటిని తగిలింపవలను. అప్పుడు పతాకము ఏఫోదు విచిత్రమైన దట్టికి పైగా ఉండునట్లును అది ఏఫోదు నుండి వదలక ఉండునట్లును వారు దాని ఉంగరములకు ఏఫోదు ఉంగరములకు నీలి సూత్రముతో పతాకము కట్టవలను. అట్లు అహరోను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళునప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పతాకములోని ఇశ్రాయేలు పేళ్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థంగా భరింపవలెను. మరియు నీవు న్యాయ విధాన పతాకములో ఉరీము, తుమ్మీము అని వాటిని ఉంచవలెను. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళునప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలు న్యాయ విధానమును నిత్యము భరించును. మరియు ఏఫోదు నిలువుటంగిని కేవలము నీలిదారంతో కుట్టవలను. దాని నడుమ తలదూరుటకు రంధ్రము ఉండవలను. అది చినగకుండానట్లు కంట కవచ రంధ్రము వలె దాని రంధ్రము చుట్టూ నేత పని అయిన గోటు ఉండవలెను. దాని అంచుల చుట్టూ నీలధూమ్ర రక్తవర్ణము గల దానిమ్మ పండ్లను వాటి నడుమను బంగారు గంటలను నిలువుటంగి చుట్టూ తగిలింపవలను. ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మ పండును ఆ నిలువుటంగి క్రింది అంచున చుట్టూ ఉండవలెను. సేవ చేయనప్పుడు అహరోను దాన్ని ధరించుకొనవలను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినప్పుడు అతడు చావకయుండునట్లు దాని ధ్వని వినబడవలెను. మరియు నీవు మేలిమి
భూమి బంగారు రేకు వేసి ముద్ర చెక్కునట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలను. అది పాగా మీద ఉండునట్లు నీలి సూత్రముతో దాని కట్టవలను. అది పాగా ముందటి వైపున ఉండవలను. తమ పరిశుద్ధమైన అర్పణలన్నిటిలో ఇశ్రాయేలు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటిని తగులు దోషములను అహరోను భరించినట్లు అది అహరోను నొసట ఉండవలను. వారు యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు అది నిత్యమును అతని నొసట ఉండవలను. మరియు సన్ననార్తో చొక్కాయిని బుట్టా పనిగా చేయవలను. సన్ననార్తో పాగాను నేయవలను. దట్టిని బుట్టా పనిగా చేయవలను. అహరోను కుమారులకు నీవు చొక్కాయలను కుట్టవలను. వారికి దట్టీలను చేయవలను. వారికి అలంకారమును ఘనతయు కలుగునట్లు కుళ్ళాయిలను వారికి చేయవలను. నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలను. వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలను. మరియు వారి మానమును కప్పుకొనుటకు నీవు వారికి నారలాగులను కుట్టవలను. వారు ప్రత్యక్షపు గుడారంలోనికి ప్రవేశించినప్పుడైనను పరిశుద్ధ స్థలంలో సేవ చేయుటకు బలిపీఠమును సమీపించినప్పుడైనను వారు దోషులై చావకయుండునట్లు అది అహరోను మీదను అతని కుమారుల మీదను ఉండవలను. ఇది అతనికిని అతని తరువాత అతని సంతతిని నిత్యమైన కట్టడ.